హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటింగ్. ఈరోజు ఈ వీడియోలో చాలా డిఫరెంట్ బ్లౌజ్ అండి. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకు చెప్తున్నాను అనేది పూర్తిగా చూసిన తర్వాత నా కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? అయితే ఈ బ్లౌజ్ చూడండి, మొత్తం అయితే బ్యాక్ ఓపెనే. మనకి బ్లౌజ్ మొత్తం కూడా బ్యాక్ ఓపెన్ పెట్టించాను. బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా కట్ వర్క్ చేయించాను అనమాట. ఇది మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు అయితే అర్థమై ఉంటుంది ఏంటా హ్యాండ్స్ విడిగా పెట్టారని. ఇది చూడండి, మనకి ఇక్కడ బీట్స్ అనేది హ్యాండ్కి సంక పార్ట్ వరకు పైపింగ్ సేమ్ కలర్ పైపింగ్ చేసాము. ఎందుకంటే ఇలా కట్ వర్క్ చేయించుకున్నప్పుడు చాలా లుక్ వస్తుంది కూడా. మనకేంటంటే సేమ్ కలర్ వేయించుకోవడం వల్ల కూడా వేరే బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బెనారస్ బ్లౌజులు ఏంటంటే వేరే శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అయితే దీనికి మొత్తం కూడా కట్ వర్క్ చేయించాను. హ్యాండ్స్కి ఏంటంటే సంక పార్ట్ వరకు పైపింగ్ అనేది ఇచ్చాను అనమాట. ఇవి హ్యాండ్స్ అండి, మీరు గమనించండి. ఇవి హ్యాండ్స్ రెండు కూడా ఒకసారి స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఒకసారి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను మంచిగా డిఫరెంట్గా ఆలోచించానని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇంతకుముందే ఇలా చేయించుకొని ఉన్నాము, ఇదేం కొత్త డిజైన్ కాదు అనిపించున్నా కానీ కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అయితే చూడండి, ఇది హ్యాండ్స్కి అయితే మొత్తం హ్యాండ్స్కి విడిగా రెడీ చేశారు, బాడీ అనేది విడిగా రెడీ చేశారు. హ్యాండ్స్ అయితే ఇది మనకి ఇంటర్లాక్ అనేది చేశారనమాట, చూస్తున్నారు కదా. ఇది ఓవర్లాక్ చేయరండి, ఇది వేసుకున్నప్పుడు సంగపార్ట్ దగ్గర తెలియకుండా ఉండడం కోసం ఇంటర్లాక్ అనేది చేశారు. చాలా అంటే మామూలు బ్లౌజులు కూడా ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇంటర్లాక్ అంటే బయటకి ఖర్చు అనేది కనపడకుండా. ఓకేనా? చూడండి, ఈ చిన్న ఇవి కూడా లుప్పి లాంటివి మనకి హ్యాండ్స్ బీడ్స్ అనేది కుట్టించుకుంటాము. అయితే ఇది కూడా బైండింగ్ చేశారండి, చాలా చాలా బాగుంది. అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉందనమాట. మీరు చెక్ చేసినట్లయితే మా బ్లౌజులు అన్నీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటాయి. మీరు ఇవి చూడండి, ఇవి ఇంటర్లాక్ అనేది మీకు రివర్స్ పెడితే చాలా నీట్గా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే చూడండి, ఇవి అన్నీ కూడా హ్యాండ్స్ రెండు డిఫరెంట్గా మనం రెడీ చేసిన తర్వాత దానికి పార్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఎవరైనా స్లీవ్లెస్ వేసుకోవాలి అలా అనుకునే వాళ్ళు వేసుకోండి. తర్వాత ఏంటంటే మనకి హ్యాండ్స్ అనేది కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఆ హ్యాండ్స్ అటాచ్ చేస్తే ఏంటంటే మన ఖర్చు అనేది కనపడకుండా ఉండాలి అంటే ఇక్కడ మనకి ఇలా ఎందుకు ఇచ్చామంటే సంఘకు పైపింగ్ ఎందుకు పార్ట్ ఇచ్చేసామంటే మనకి స్లీవ్లెస్ వేసుకున్న నీట్గా ఫినిషింగ్ అనేది ఉండాలి కదా, అందుకని ఇచ్చామన్నమాట. ఇది చూడండి, ఇవి కరెక్ట్గా పెట్టాలండి, మెయిన్ అదొక్కటే ఉంటుంది, ఏముండదు. ఇవి మనం ఇంటర్లోకి ఇవి ఎక్కడ ఎలా ఇచ్చామో దాన్ని బట్టే బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇది చాలా మందికి డౌట్ రావచ్చు, నార్మల్ బ్లౌజు కటింగ్లో హ్యాండ్స్ సంక పార్ట్ అనేది క్రాస్ తీస్తారు కదా, అలా ఎలా వస్తుంది అని. క్రాస్ అయితే ఇవి మామూలుగా ఇంటర్లాక్ బ్లౌజ్, ఇవి మోడల్ బ్లౌజ్కి ఏంటంటే పార్ట్ అనేది యాడ్ చేయరండి. ఎందుకంటే అందరికీ టైలరింగ్ రాదు, వేసుకునే కస్టమర్కి టైలరింగ్ రాకపోతే అప్పుడు చాలా ప్రాబ్లం అయ్యిద్ది, ఫిట్టింగ్ అనేది తేడా వచ్చేస్తుంది. అందుకనేసి మనం ఇలా చేస్తాం అనమాట. ఇది చూడండి, బీడ్స్ అనేది నేను ఫిట్ చేశాను. మీరు గమనించినట్లయితే అర్థమయ్యిద్దండి. ఇది హ్యాండ్స్ అనేది ఈ పార్ట్ బీడ్స్ యాడ్ చేసాక కూడా మనకు హుక్ అనేది రాదు, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చెక్ చేయండి, మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. అంటే మనకి తెలియదు మన హ్యాండ్స్ లేదా ఫస్ట్ లేదు అలా అనేది తెలియదు అనమాట, చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ఎలా అనాలంటే, మీకు స్లీవ్లెస్ బ్లౌజులు ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ప్రతి టైంలో ప్రతి ఫంక్షన్కి స్లీవ్లెస్ అనేది యూజ్ చేయలేం కదండి. అందుకనేసి శారీని బట్టి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కానీ ఇలా స్లీవ్లెస్ వేసుకోవచ్చు. ప్లస్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఏదన్నా బర్త్డే పార్టీలకి అలాంటప్పుడు స్లీవ్లెస్ వేసుకోలేము కదా, అలాంటప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, వేసుకున్నా కానీ బాగుంటుందండి. మనకి హ్యాండ్స్ చూడండి, వేసిన తర్వాత కూడా నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ బీడ్స్ అనేది గట్టిగా స్టిచ్ చేస్తారు ఫస్ట్. ఇవి గట్టిగా స్టిచ్ చేసిన తర్వాత వేస్తే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎక్కడా కూడా సంకపార్ట్ అనేది తెలియదు వేసుకున్నా కానీ. బ్లౌజు చూడండి, మీకు ఎక్కడా కూడా తెలియదు, వేసుకున్నా కానీ నీట్గా కనపడుతుంది. నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే ఇది డిజైన్ అనేది డిఫరెంట్గా డిజైన్ తెలుస్తుంది అంతేను, అంతకన్నా ఏముండదండి. ఓకేనా? ఇలా మీరు ఏదన్నా శారీకి, ఇదైతే మనం ఈ శారీకి డిజైన్ చేసాము. ఈ శారీకి వచ్చి బ్లౌజ్ అదే ఇచ్చాడండి. మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ ఇదే ఇచ్చారు, మనం అందుకనే కొంచెం డిఫరెంట్గా వేయించాము. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా వేసుకున్నా కానీ. మీకు ఇలా ఎవరైనా ఏ శారీకి ఎలా బాగుంటుంది అనే ఐడియా కావాలన్నా, ఇలా మీకు ఏదన్నా టెక్నిక్స్ అట్లా ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్ ఫాలో అవ్వండి.
మీకు ఇలాంటివన్నీ చాలా బ్లౌజెస్ మోడల్స్ అయితే నేను ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.